బొట్టుగూడ కోమటిరెడ్డి ప్రతి బొట్టుగూడ హై స్కూల్ ప్రైమరీ స్కూల్ విజిట్ ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఫస్ట్ టైం రావడం జరిగింది. టీచర్స్ కొన్ని విషయాలు వాళ్ళతో షేర్ చేసుకుంటూ లాస్ట్ ఇయర్ కొద్దిగా నేను అనుకున్నంత రిజల్ట్ రాలేదు. ఈసారి స్ట్రెంత్ పెరిగింది. మీకు తెలుసు 250 వెళ్ళి 600 అయింది. 600 దగ్గర మేము ఆపేసినాం. ఇంకా అప్లికేషన్స్ డేట్ వెళ్తే 10,000 వచ్చింది. 4,000 5,000 అప్లికేషన్ వస్తే నేను ఇంటి దగ్గర ఉంటే సీటు కోసం వస్తుంది. మంచి మంచి లిటిల్ బాల్ సెంటర్ స్కూల్ వాళ్ళు జాయిన్ అయింది. నేను ఫస్ట్ టైం విజిట్ చేసుకుంటూ 10th క్లాస్ పిల్లలందరూ కూడా వాళ్ళకు ఒక టార్గెట్ పెట్టి టీచర్స్ కూడా పుస్తకాలని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు చెప్పి త్వరలోనే ఆర్టిఫిషియల్ ఏ ల్యాబ్ కూడా కోచింగ్ పిల్లలకి ఫస్ట్ క్లాస్కి వెళ్ళి 10th క్లాస్ వరకు చూపిస్తాను. ఏ ప్రైవేట్ ఏ గవర్నమెంట్ స్కూల్లో లేదు. ఇలా కంప్యూటర్ ఏమో అయిపోయింది. ఇంత ఆర్టిఫిషియల్ లేదు ఏది మొత్తం. ఆ ల్యాబ్ కూడా 1 month లో కంప్లీట్ చేస్తున్నాం. డైలీ పడుతున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే టీచర్స్ కి హెడ్ మాస్టర్ కు మీ పిల్లలు ఏ విధంగా మీరు దగ్గర చదువుకుంటారో మీ పిల్లలు టీచర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుతున్నారు కాబట్టి ఎందుకంటే మీరు మీ పిల్లలు కోచింగ్ ఇస్తున్నారు ఇంటి దగ్గర. ఈ పిల్లలు మీరు జాబ్ చేసే పిల్లలు కూడా మీ పిల్లల్లాగా భావించండి. ఏ స్కూల్లో 8 hours మార్నింగ్ 9కి వచ్చి ఈవినింగ్ 4కి వెళ్ళిపోతే నా పని అయిపోతుంది. 7 hours అయిపోతే ఇంకా 17 hours వేస్టే కదా. సో అప్పుడప్పుడు స్పెషల్ క్లాస్ తీసుకోండి. 10th క్లాస్ వాళ్ళ పర్టికులర్గా 10th క్లాస్ టర్నింగ్ బై నా టార్గెట్ అప్పుడే 10th క్లాస్లో 95% ఫస్ట్ టైం మన తిప్పర్తిలో లాస్ట్ ఇయర్ 960, 970 అందరూ అంటే 97%, 98% 13 మంది వస్తే ఆ గర్ల్స్ ని ఫ్లైట్ లో నేను చెప్పిన ఎగ్జామ్ స్కూల్ పోయి మీకు అక్కడ సర్పంచ్ సుధీర్ ఉండే నేను చెప్పిన మీరు ఎంకరేజ్మెంట్ చేయాలి. ఎట్లా చేయాలి సంథింగ్ వాళ్ళకి న్యూ వాళ్ళు ఎప్పటికీ మనం రైట్ ఎక్కగలుగుతామా అనే ఆలోచన కూడా రాదు వాళ్ళకి. అందరూ పురుషులలో ఉంటారు. మీరు ఇవ్వండి వాళ్ళు ఇల్లు ఇప్పుడు ఇందులో ఇల్లు కట్టిస్తున్న వాళ్ళకి 13 మంది 96-99% వస్తే వైజాగ్ 3 days నైట్లో తీసుకెళ్ళి అరకు వ్యాలీ ఇవన్నీ చూపించి వైజాగ్ సిటీ తిప్పి అక్కడ 3 star హోటల్లో ఉంచి మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు ఇంటర్మీడియట్లో చేసి వాళ్ళకు కూడా చెప్పినా మీరందరూ కూడా ఐఐటీలో సీట్ తెచ్చుకోవాలి. డాక్టర్ కావాలని ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవాలి. వాళ్ళు మీ అందరి ఫ్యూచర్ స్టడీస్ కూడా ప్రతి ఫౌండేషన్ చేస్తుందని చెప్పి వాళ్ళందరూ చెప్పినా ఇక్కడ కూడా ప్రతి స్కూల్లో కూడా ఈసారి 60 members అవుతుంది మొత్తం ఎక్స్ట్రా తీసుకుంటే. 10th క్లాస్ మేము కట్ స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ 10th క్వాలిటీ టర్నింగ్ పాయింట్. సో వీళ్ళకి కూడా చెప్పినా అబౌట్ 95% తీసుకుని ఈసారి ఢిల్లీ తీసుకుపోతాను. ఢిల్లీ అంటే మన కంట్రీ క్యాపిటల్ చూడాలని అనుకుంటుంది. ఈ పేదవాళ్ళు స్లమ్స్ ఉండే అందరూ కూడా స్లమ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ రిటైర్డ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సుధారాణి గారు కూడా నా రిక్వెస్ట్ మీద జాయిన్ అయింది. మంచి మంచి టీచర్లు కూడా కలెక్టర్ గారు పోస్టింగ్ ఇచ్చారు. సో అన్ని స్కూళ్ళని ఇట్లనే చేయాలని మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు 6 కూడా ఇదే చెప్పింది. నిన్న కూడా గవర్నర్ గారితో చూసినప్పుడు ఒకటే చెప్పింది ఆయన 100 మంది అంబేద్కర్ తయారు కావాలి. నేను చెప్తున్నా ఏంటంటే ఈ స్కూల్కి వెళ్ళి కనీసం 5-6 ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి, 5-6 ఐపీఎస్ ఆఫీసర్లు, 5-10 మంది ఐఐటీలు రావాలి. ఇది నా టార్గెట్ గా పెట్టుకున్నా. ఎందుకంటే బొట్టుగూడ స్కూల్కి ఈరోజు విజిట్ చేయడం రావడం జరిగింది. ఇప్పుడు వొకేషనల్ అండ్ కోమటిరెడ్డి ప్రతి ఇంటర్మీడియట్ అండ్ వొకేషనల్ కాలేజ్ పోతున్నా. ఇవన్నీ చూసుకుంటూ ఎందుకంటే ఎడ్యుకేషన్ స్టార్ట్ అయినా 2-3 days రారు పిల్లలు. అందుకని లేట్గా విజిట్ చేస్తున్నా. ఇలా ఫుడ్ కూడా హరే రామ ఆరోగ్యతో వాళ్ళతో డిస్కషన్ నడుస్తున్నాయి. మంచి ఫుడ్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఓవరాల్ గా కూడా నాకు ఒకటి కోరిక ఏంటంటే రోడ్లు బిడ్డలు ఇవన్నీ కడుపుతూ వస్తుంటే గవర్నమెంట్ ప్రజలు కట్టిన ట్యాక్స్ తో రోడ్లు వేస్తాం అదేసి రోడ్ వేసినా బిల్డ్ వేసినా అని చెప్పుకుంటే ఆయన నాకు ఎప్పుడు అట్లా ఉండవు. దాని గురించి కూడా అంటారు అవుటర్ రింగ్ రోడ్ ఒకసారి కూడా ఇన్ఫెక్షన్ 50% అయిపోయింది. అది వస్తే లారీలో టౌన్ లో పొల్యూషన్ ఉండదు. ఇవన్నీ పూర్వకొట్టే బాగా పెట్టుకున్నారు. వేరే గవర్నమెంట్ ఇష్టం పూర్వకొట్టి తాత ముత్తాతలు ప్రాపర్టీ 5 రూపాయలు కంప్లీట్ చేసి వేయలేదు. నేను కొద్దిగా పోతే పానగల్ 1 కోటి రూపాయల దగ్గర ఒప్పించిన. సో నాకు పొల్యూషన్ అవ్వచ్చు టౌన్ లో యాక్సిడెంట్ కావద్దని బైపాస్ ఇప్పటికి పోయింది. ఎప్పుడు రోడ్డు చూసుకొని పోయిట్లు చేసిన అని చెప్పినా చెప్పండి. స్కూల్ పోతే స్కూల్ కాలేజీ పోతే కదా. సో ఇంకొక 32-40 హై స్కూల్ టౌన్ లో కొన్ని మండల హెడ్ క్వార్టర్లో స్ట్రెంత్ ఉన్న దగ్గర దాదాపు ఈచ్ స్కూల్ 50 lakhs లెక్క బై జూలై ఆగస్టులో
అన్ని కొన్ని బాత్రూమ్స్ కానీ టేబుల్స్, డెస్క్ టేబుల్స్, కొన్ని కంప్యూటర్ ఇస్తానికి ఒక 40 స్కూల్స్ నల్గొండ అసెంబ్లీలో సెలెక్ట్ చేసుకున్నా. ఆ 40 స్కూల్ కూడా చిన్నగా మొత్తం బొట్టు కూడా హై స్కూల్ అలా కాకుండా విత్ కంప్యూటర్, మినిమం అది గుడ్ డ్రింకింగ్ వాటర్, క్వాలిటీ ప్లే గ్రౌండ్ డెవలప్ చేయడం, డ్యూయల్ డెస్క్ ఇవ్వడం. 40 స్కూల్స్ నెక్స్ట్ ఇయర్ 40 స్కూల్తో మొత్తం గవర్నమెంట్ స్కూల్ ఇదే మోడల్ చేసి తెలంగాణలో నల్గొండ కాన్ఫరెన్స్ లో ఈ యొక్క మోడల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయని చెప్పి ఇందులో వచ్చేయన్ని కూడా వజ్రాలు, డైమండ్స్ లాగా ఉండాలని నా కోరిక. నాకు రాజకీయాలు అంటే పెద్ద 6 సార్లు గెలిచినాయి కాబట్టి రాజకీయాల కంటే దీంట్లోనే నా సాటిస్ఫాక్షన్. పేదవాడు చదువుకుంటే ఆ కుటుంబంతో పాటు, ఆ ఊరితో పాటు, వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు, వాళ్ళ రిలేటివ్స్ అందరూ బాగుపడుతుంది. ఓవరాల్ మన స్టేట్కే మంచి పేరు వస్తుంది. ఇలా బీహార్, యూపీకి వెళ్ళి ఎక్కువ మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు. మన స్టేట్లో ఎందుకు తక్కువ వస్తున్నారు? ఈ నిధులు కొందరికి వచ్చింది. వాళ్ళని కొందరిని తయారు చేయాలని నా టార్గెట్.